వాళ్ళ సంస్కృతికి వాళ్ళకి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకి ఇవ్వాలి. అంటే ఈ కేజీ నెయ్యిని ఎవ్రీ మంత్ 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతారు నెయ్యి. ఈ 40 కోట్ల రూపాయల యొక్క ఇన్కము ఎవ్రీ మంత్ అంటే రమారమి 12 4 48 500 కోట్ల రూపాయలు ప్రతి, అంటే ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకు గాను 5 5 25 కోట్లు, అంటే 2500 కోట్ల రూపాయల నెయ్యి ఖర్చుకి ఇది హెరిటేజ్ సంస్థకు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఏం చేశారు, నెయ్యి మీద బురద చల్లారు. బురద చల్లి ఏం చేశారు అంటే, స్వచ్ఛమైన నెయ్యి 350 రూపాయలకి ఏడొస్తుంది, అసలు పామాయిల్ కాదు కదా, నువ్వుల నూనె కూడా రావట్లేదు కదా అని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి ఒక రూపకల్పన చేశారు. ఇప్పుడు ఈ నెయ్యి ప్రస్తుతం ఏదైతే ఇందాపూర్ డైరీ అనేటువంటి ఒక సంస్థకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారో, సప్లై చేసే కాంట్రాక్టు, ఈ నెయ్యి కాంట్రాక్ట్ సప్లై ఇచ్చేటువంటి కాంట్రాక్టు 650 రూపాయలు, రమారమి 58 రూపాయలు, 658 రూపాయలు, అంటే ఇంతకు ముందు సప్లై చేసే దాని మీద డబల్ అనమాట. అంటే ఇది 2500 కోట్లు కాదు, డబల్ రూపాయల పే చేయడంతో ఇది రమారమి ఎన్ని వేల కోట్ల రూపాయల హెరిటేజ్కి ఇవ్వాలనే ఆలోచన చూడండి. అయితే హెరిటేజ్కి డైరెక్ట్గా వెళ్ళదు. ఇది కూడా అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క చతురత. అదే చంద్రబాబు నాయుడు గారి చతురత ఎలా ఉంటుంది అంటే, హెరిటేజ్ సంస్థతో అంట ఇందాపూర్ డైరీకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయంట, గీ మాత్రం ఎప్పుడు సప్లై చేయలేదంట. మరి గీ సప్లై అఫీషియల్గా చేస్తారా? పేరుకే ఇందాపూర్ డైరీ, నెయ్యి సప్లై జరిగేదంతా ఇండైరెక్ట్గా ట్యాంకర్ల ద్వారా ఇండైరెక్ట్గా ఇందాపూర్ డైరీకి వెళ్ళేది హెరిటేజ్ నుంచే. అంటే హెరిటేజ్ పేరు మాత్రం నీదే, సప్లై మొత్తం నాది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఏంటి సంబంధం అని గొడవ పెట్టేస్తున్నారు మంత్రులు. ఇందాపూర్ డైరీకి ఏంటి సంబంధం, అసలు మాకేం సంబంధం, వాళ్ళు ఎందుకు మీరు ఆ విధంగా మా సంస్థ మీద దాడి చేస్తారు అని. ఎందుకు సంబంధం అంటే, ఇందాపూర్ డైరీకి వీ హ్యావ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళతో మేము కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే మేము తీసుకుంటున్నామని హెరిటేజ్ సంస్థే అఫీషియల్గానే డిక్లేర్ చేసి హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి లెటర్. ఎందుకంటే మనం ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి మన ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు సామూహికంగా మనం అందరం నిరసన దీక్ష తెలియజేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్నటువంటి లింకులు ఏంటి అనే విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన కావాలి. వీళ్ళు ఏదైతే హెరిటేజ్ సంస్థ ఖండిస్తూ ఇచ్చిందో ఈ హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి ఖండనలో ఇది 13/2/2026న చీఫ్ ఎడిటర్ సాక్షి తెలుగు న్యూస్ డైలీ అని ఈ హెరిటేజ్ సంస్థ వాళ్ళు సాక్షి ఛానల్కి ఒక క్లారిఫికేషన్ పంపించారు. ఏది, మీరు ఇందాపూర్ డైరీకి మాకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు, ఈ సంబంధాల విషయంలో మాకు లేదు అని. ఈ సాక్షి ఛానల్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, వాళ్ళు చెప్పింది, వీ హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్ ఫర్ పన్నీర్, చీజు, ఎస్ఎంపి అండ్ యూహెచ్టి మిల్క్ యాజ్ ఏ బయ్యర్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ దెమ్. హెరిటేజ్ సంస్థతో మాకు 4 ప్రోడక్ట్లకు సంబంధించి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 4 సంబంధాలు ఉంటాయంటే 40 సంబంధాలు ఉంటాయంటే, హెరిటేజ్ సంస్థతో మీకు సంబంధాలు ఉన్నాయి. హెరిటేజ్ సంస్థ, ఇందాపూర్ డైరీ 2 కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదే నెయ్యి.
తిరుమల విషయంలో, లడ్డూ విషయంలో ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ అయిందని చెప్పి తద్వారా ఈరోజు ఇందాపూర్ డైరీకి ఈ ప్రాజెక్టుని ఇప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దీన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహించినటువంటి క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రి, దీన్ని లబ్ధిదారులుగా ఉన్నటువంటి నారా భువనేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి తీరాలి. రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత దారుణాలు చేసినందుకు క్షమాపణ చెప్పి తీరాలి. ఈ లడ్డూ విషయంలో ఇంతకు మించి నేను రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఇవ్వలేము. కానీ ఈరోజు వ్యాపారాలు చేసుకుంటూ 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అధికారం సంపాదించుకున్న తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర సమస్యలని గాలికి వదిలేసి ఈరోజు మీరు రాజకీయాలు చేసుకుంటా ప్రజల్ని కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్ళటం అనేది అది కరెక్ట్ రాజకీయం కాదు. దీన్ని ఒక రాజకీయ పార్టీగా మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకు అంటే అధికారాన్ని కోరుకునేటువంటి మనలాంటి రాజకీయ పార్టీకి ప్రతి సమస్య, ప్రజలతో ముడిపడిన ప్రతి విశ్వాసం కూడా అత్యున్నతమైనది. సో ఈ అంశాల మీద మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు గారు కూడా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి, అసలు ఇందాపూర్ లడ్డూకి వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఏ విధంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఇందాపూర్ డైరీ అండ్ ఈ హెరిటేజ్ సంస్థలకు మధ్య జరిగినటువంటి ఒప్పందాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. రాష్ట్ర ప్రజలకి ఎందుకు ఇంత దారుణంగా దాడి జరిగింది నేను అడుగుతున్నా. గత వారం 10 రోజుల నుంచి ప్రజల డబ్బుతో, ప్రజల రూపాయి కష్టపడి కట్టిన డబ్బులతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏం చర్చిస్తున్నారండి అక్కడ? అసలు ఏమైనా ప్రజా సమస్యలు చర్చకు వస్తున్నాయా? ప్రజలకు సంబంధించిన సమస్య ఒక్కటి చర్చకు వస్తుందా? ఈ రోజు వరకు ప్రజా సమస్యలు చర్చించకుండా ప్రతిరోజు అసెంబ్లీలో ఉన్నటువంటి సమయాన్ని నాశనం చేసి, అసెంబ్లీలో ఉన్నటువంటి సమయాన్ని చిన్న చిన్న కార్యక్రమాలకి నాశనం చేసి, ఈరోజు ప్రతి ఒక్క రూపాయి ప్రజల డబ్బుని నాశనం చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నాం మనం? సో ఖచ్చితంగా దీని మీద ఇక్కడ విఘ్నులైనటువంటి పెద్దలు, మన పార్టీ కార్యకర్తలు దీని మీద ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. మీరందరూ కూడా దీని మీద ఖచ్చితంగా మాట్లాడి రాష్ట్ర ప్రజలకి మన పార్టీ తరఫున ఏం చేయగలం, మన పార్టీ దీన్ని ఏ విధంగా ఖండిస్తుందనే దాని మీద ఒక సందేశం ఇవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ